మరింత ఉత్సాహంగా ఇస్తారని కదా చెప్పినప్పుడు ఇది 3 సెంట్లు ఇస్తాం 2 సెంట్లు ఇస్తాం అని చెప్పారు కదా. అది ఇవ్వడం కూడా వదిలేసి అసలు ఆ చర్చకి పోనీయకుండా ఈ కొత్త ఎత్తు ఇది ఇప్పుడు తాజా ఈ స్టోరీల వెనకాల ఉన్న మర్మం కనబడుతుంది అంతే. అంటే నిజంగా ఇందులో టెండర్లు కూడా తక్కువ కోట్ చేసి తర్వాత ఎక్కువ వసూలు చేశారు ఇవన్నీ రాసుకొచ్చారు కదా సిమెంట్ స్తంభాలకి ఇవన్నీ. అంటే మధ్యలో గుత్తేదారులు ఏమన్నా తినేసి ఉంటారా? ఆ లెక్క ఏమన్నా ఇప్పుడు బయటకు తీస్తున్నారా? జగన్ తెలియకుండా ఇలాంటి ఏమన్నా జరిగింది? బేసిక్ గా ఆ రోజున ఒక సిస్టమ్ ఉందండి. టెండర్ పిలవటం, ఆ తర్వాత ఆ టెండర్లకు సంబంధించి మళ్ళీ దాన్ని ఏమంటారు స్క్రూట్నీకి పంపించి రివర్స్ టెండరింగ్ చేయటం. అంటే లేరు అక్కడే పూర్తయిపోయింది. ఆ తర్వాత జరిగితే ఏం జరగాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి ఆ రోజుల్లో కట్టడానికి ఒక బిల్డింగ్కి 300 కోట్లు అనుకుంటే ఇవాళ 500 కోట్లు అవుతుంది. ఎందుకని? టైం ప్రాసెస్ అంతే. ఇప్పుడు పోలవరం కట్టాలి, మనం కూడా చెప్పాము అప్పుడు అసలు టెండర్లు కూడా ఎవరు రాలేదు స్టార్టింగ్ లో. ఆ టెండర్లు ఎవరు రాక చాలా రోజులు ఆగిపోయాయి, చివరి దాకా కూడా రాలేదు. అప్పుడు టీడీపీలు కూడా రేజ్ చేశారు, ఎవడో రావట్లేదు అది ఇది రకరకాల ఆప్షన్స్ ఇచ్చారు. అప్పుడు మెటీరియల్ మేము ఇస్తాం, లేకపోతే మీరే కట్టుకోండి, లేదంటే మేము కట్టి, ఇలా 3 రకాల ఆప్షన్స్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది అసలు టెండర్లోనే గోల్మాల్ చేసేసారు, టెండర్లోనే తినేశారు, గుత్తేదారులు కట్టబెట్టారని మళ్ళీ ఇప్పుడు అదే పాయింట్ చెప్తున్నారు. ఏం జరిగింది? కాంట్రాక్టర్లకి నరకం అండి. వాడికి ఈ ఇళ్లలో 10 బేసులు మిగిల్చేస్తుంది అంతే. దానికి ఈ టెండర్ల కారణంగా ఆడు నానా నరకం అనుభవించాలి. మళ్ళీ ఇప్పుడు ఈ దిక్కుమాలిన వార్తల వల్ల మళ్ళీ ఆ బిల్లులు కూడా ఆపేస్తారు. అదే కదా ఇవాళ మనకి ఎట్లా తయారు